హాయ్ గైస్, వెల్కమ్ టు పీకే ఐటీ టెక్నాలజీ. సో లాస్ట్ క్లాస్లో మనం 2B మ్యాథ్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో కూడా నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కానీ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 75 మార్క్స్కి మీకు 50 మార్క్స్ దాటడం అయితే జరుగుతుంది. సో మరి ఈ క్లాస్లో మనం జూనియర్ కెమిస్టర్ 2025 to 2026 బ్యాచ్ వాళ్ళు అప్డేట్ అయ్యింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది. సో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరేం టెన్షన్ పడక్కర్లేదు, కొత్త మోడల్ కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి అనేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి సో ఆల్రెడీ యూనిట్ వైజ్గా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఆ వెయిటేజ్ బట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఇందులో నేను ఇచ్చిన క్వశ్చన్స్ ప్రతివి కూడా మీరు చదివితే మీకు కూడా 85 మార్క్స్కి 60 మార్క్స్ దాటే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నేను ఒక ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ బట్టి చదివితే మీకు ఇంకా ఈజీగా తక్కువ టైంలో తక్కువ చదివినా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఎవరు కూడా ఫెయిల్ అయిపోతామని భ్రమలు అయితే ఉండొద్దు, ఈజీగా పాస్ అవ్వచ్చు జూనియర్ కెమిస్ట్రీ అనేది. ఓకేనా? సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మొత్తం మీకు 9 యూనిట్లని కేటాయించారనమాట జూనియర్ కెమిస్ట్రీలో. 9 యూనిట్లలో కూడా మీకు సింపుల్గా 40 మార్కులు దాటాలి, 40+ మార్క్స్ ఈజీగా రావాలంటే 9 యూనిట్లు చదవక్కర్లేదు. స్టార్టింగ్లో ఉన్న ఈ 3 యూనిట్స్ చదివితే చాలు మీకు 40+ మార్క్స్ వస్తాయి అనమాట. చూడండి, కాకపోతే నేను చెప్తాను, ఫస్ట్ యూనిట్ నుంచి 1 మార్కు 2 మార్కు 2 మార్కు 4 మార్క్స్ 8 మార్క్స్ మొత్తం 17 మార్క్స్ వస్తున్నాయి. అదే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1 1 2 1 4 1 8 వస్తున్నాయి, 15 మార్క్స్ వస్తున్నాయి. తర్వాత హైడ్రా కార్బన్ నుంచి 1 1 2 2 4 1 8 1 మొత్తం 17 మార్క్స్ వస్తున్నాయి. సో ఈ 3 యూనిట్లు నేర్చుకోవడం వల్ల మీకు 49 మార్క్స్ వస్తాయి అనమాట. చూసారా? మిగతా యూనిట్లన్నీ ఎలిమినేట్ చేసేసినా పర్లేదు, ఈ ఒక్క 3 యూనిట్స్లోనే మీకు 49 మార్క్స్ వస్తాయి అనమాట. 49 మార్క్స్ వస్తున్నాయి. మీకు పాస్ ఎంతకి 30 మార్క్స్ ఆర్ 31 మార్క్స్కి. సో మీకు 2 వస్తున్నాయి, 3 యూనిట్లు నేర్చుకోవడం వల్ల 49 మార్క్స్ వస్తున్నాయి. సో అంటప్పుడు మీకు ఎంత ఈజీగా అయిపోతుంది. చూసారా? 9 యూనిట్లు చదివే బదులు 3 యూనిట్లు చదివితేనే 85 మార్కులకి మీకు ఎన్ని వస్తున్నాయి? 49 మార్క్స్ వస్తున్నాయి. సో ఈజీ అయిపోయిందా లేదా? సో అలాంటి ట్రిక్సే చెప్తున్నాను అనమాట. సో ఈ 9 యూనిట్లు మేము చదవలేము, సో ఎవరైతే ఫెయిల్ అయిపోతామని భయంలో ఉంటారో, ఈ 9 యూనిట్లు చదవలేము అనుకునే వాళ్ళు అట్లీస్ట్ మీరు ఈ 3 యూనిట్లు అయినా సరే మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయండి, గట్టిగా చదవండి. గట్టిగా చదివితే 85 మార్కులకి మీకు 49 మార్క్స్ వస్తాయి అనమాట ఈజీగా. ఓకేనా? సో ఇది ట్రిక్ అనమాట. సో ఇప్పుడు మీకు యూనిట్ వైజ్గా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. సో 2025 to 26 బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఇది వరకు మీ సీనియర్స్కి ఎలా ఉండేది? 60 మార్క్స్కి ఉండేది పేపరు. 60 మార్క్స్కి ఉన్నప్పుడు 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్. 8 మార్క్స్ 3 ఇస్తాడు, మీరు 2 రాయాలి. 4 మార్క్స్వి 8 ఇస్తారు, మీరు 6 రాయాలి. 2 మార్క్స్ 10 ఇస్తాడు, మీరు 10 రాయాలి. మొత్తం 60 మార్క్స్కి మీకు మీ సీనియర్స్కి 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉన్నది. బట్ ఇప్పుడు 2025 నుంచి 2026 బ్యాచ్కి ఏం చేశాడు? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చేశాడు. 85 మార్క్స్కి పెట్టాడు అనమాట. 85 మార్క్స్కి మొత్తం 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఏం లేదు, ఫస్ట్ 8 మార్క్స్ ఒక కేటగిరీ, 4 మార్క్స్ ఒక కేటగిరీ, 2 మార్క్స్ ఒక కేటగిరీ, ఎక్స్ట్రాగా ఒక కేటగిరీ 1 మార్క్స్వి తీసుకొచ్చారు అనమాట. 8 మార్క్స్వి సేమ్ యాజ్ టీజ్గా 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 4 మార్క్స్వి 12 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 8 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 2 మార్క్స్వి 12 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 1 మార్క్ 9 ఇస్తాడు, మీ 9 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో ఇది 2026 బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగానే ఈ కేటగిరీస్ ఉన్నాయి చూసారా? 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, ఈ యూనిట్స్ని కూడా ఈ కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారనమాట. ఎలాగా? 8 మార్క్స్ కోసం ఓన్లీ కొన్ని యూనిట్స్, 4 మార్క్స్ కోసం కొన్ని యూనిట్లు, 2 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్, 1 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ డిసైడ్ చేశారనమాట. 8 మార్క్స్ కోసం కేటాయించిన యూనిట్స్ మాత్రం 8 మార్క్స్కే వస్తాయి, 4 మార్క్స్ మళ్ళీ రావు. 4 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ కేటాయించారు, 4 మార్క్స్ కోసం ఆ యూనిట్లో చదవాలి. 2 మార్క్స్ కోసం కొన్ని యూనిట్లు కేటాయించారు, 2 మార్క్స్ కోసం ఆ యూనిట్లో చదవాలి. 1 మార్క్స్ కోసం కొన్ని యూనిట్లు కేటాయించారు, 1 మార్క్స్ కోసం అవే చదవాలి. సో ఈజీ పద్ధతి ఏంటంటే 9 యూనిట్లలోన కొన్ని యూనిట్స్ 8 మార్క్స్ కేటాయించారు, కొన్ని యూనిట్స్ 4 మార్క్స్ కేటాయించారు, కొన్ని యూనిట్స్ 2 మార్క్స్ కేటాయించారు, కొన్ని యూనిట్స్ 1 మార్క్స్ కేటాయించారు. సో ఆ యూనిట్స్ ఎలా కేటాయించారు, ఏటేటి కేటాయించారు, అటు వెయిటేజ్ అంతా కూడా మీకు క్లియర్గా క్వశ్చన్ వైజ్గా యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు
కేటగిరీ వైజ్గా ఏ యూనిట్స్ కేటాయించారో చూద్దాం. సో ఫస్ట్ 8 మార్క్స్కి 8 మార్క్స్ కేటగిరీకి సంబంధించి ఈ 3 యూనిట్లే కేటాయించారు. 8 మార్క్స్ కోసం ఈ 3 యూనిట్లే చదవాలి. మిగిలిన 6 యూనిట్స్ చదవక్కర్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, 8 మార్క్స్ ఈ 3 యూనిట్ల నుంచే వస్తాయి. యూనిట్ 1 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, యూనిట్ 2 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, యూనిట్ 3 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో మిగిలిన ఏ యూనిట్ నుంచి కూడా మీకు 8 మార్క్స్ రావు. చూడండి, లెసన్స్ పేర్స్ కూడా ఇక్కడ రాశాను, యూనిట్ వైజ్గా లెసన్ పేరు రాశాను. ఈ 3 యూనిట్ల నుంచి మీకు 8 మార్క్స్ వస్తాయి. ఈ 3 యూనిట్లు ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తే మొత్తం 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి. 2 × 8 16 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. సో ఈ 3 యూనిట్లలో కూడా 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే ఈ 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ కూడా చేస్తారు. 2 × 8 16 మార్క్స్ మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా? 8 మార్క్స్ కోసం మిగిలిన ఏ యూనిట్స్ చదవక్కర్లేదు. ఈ యూనిట్స్ అని ఎలిమినేట్ చేసేయండి. 8 మార్క్స్ సంబంధించి మిగిలిన యూనిట్స్ అని ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ 3 యూనిట్లో నుంచి 8 మార్క్స్ చదవండి. అర్థమైందా? 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఫస్ట్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, సెకండ్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్, థర్డ్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. 3 యూనిట్ల నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి అందులో మీరు 2 యూనిట్లకి ఆన్సర్ చేయాలి. సో నేను 6 క్వశ్చన్స్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్లో ఆ 2 ఉంటాయి. సో ఖచ్చితంగా 2 వన్స్ డిఫాల్ట్గా పక్కా 2 వస్తాయి. సో 8 మార్క్స్ మీకు కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు 4 మార్క్స్ కోసం చూద్దాం. 4 మార్క్స్ అనేవి మొత్తం అన్ని యూనిట్లలోనే ఇస్తాడు. అర్థమవుతుందా? 4 మార్క్స్ అనేవి ఇప్పుడు 4 మార్క్స్ కేటగిరీ చూద్దాం. 4 మార్క్స్ అనేవి అన్ని యూనిట్స్ నుంచి వస్తున్నాయి అన్నమాట. సో 4 మార్క్స్ అనేవి అన్ని యూనిట్ నుంచి వస్తాయి. యూనిట్ వైజ్గా ఒక 2 యూనిట్ల నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఈ యూనిట్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి, ఈ యూనిట్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, ఈ యూనిట్ నుంచి 2 వస్తాయి. అంటే ఈ 3 యూనిట్లోనే 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు 4 మార్క్స్ ఎన్ని రాయాలి? 8 రాయాలి. సో ఒక్క 3 యూనిట్స్ మీరు చదువుకుంటే 4 మార్క్స్ సంబంధించి 8 క్వశ్చన్లలో మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తున్నారు. అంటే 24 మార్క్స్ వస్తున్నాయి మీకు ఇక్కడే. ఓకేనా? 24 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ. సో అన్ని యూనిట్ల నుంచి మీకు మొత్తం 4 మార్క్స్ సంబంధించి 12 క్వశ్చన్లు ఇస్తాడు. మీరు అందులో 8 క్వశ్చన్స్ రాయాలి. 8 × 4 32 మార్క్స్ మీకు వస్తాయి అన్నమాట. ఈ 32 మార్క్స్లో 24 మార్క్స్ ఈ 3 యూనిట్స్ నుంచే వస్తున్నాయి. మీరు 4 మార్క్స్ కోసం ఈ 3 యూనిట్స్ చదువుకున్నా చాలు, మీకు 6 క్వశ్చన్స్ వస్తున్నాయి, పక్కాగా వస్తాయి. అందులో మీరు 8 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 6 క్వశ్చన్స్ రాయాలి. ఆ 6 కూడా ఈ 3 నుంచి వస్తున్నాయి, ఈజీగా వస్తాయి అన్నమాట. పక్కా డిఫాల్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? సో అలా 4 మార్క్స్ కోసం అన్ని యూనిట్లు చదవాలి. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. కానీ నేను మాత్రం మీకు 6 యూనిట్సే ఇస్తాను. ఓకేనా? 6 యూనిట్స్ ఇస్తాను. 6 యూనిట్స్లో మీకు యాజ్ టీజ్గా 8 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. మీరు రాయాల్సిన కూడా 8 × 4 32 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 16 + 32 48 మార్క్స్ మీకు పాస్ 30 మార్క్స్కి అనమాట. ఎగ్జామినేషన్ 85 జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 2 మార్క్స్ కూడా అన్నిటిలో నుంచి వస్తాయి. 2 మార్క్స్ కూడా అన్ని యూనిట్ నుంచి వస్తాయి. 2 మార్క్స్ 12 వస్తాడు, మీరు 12 రాయాలి. 12 × 2 24 మార్క్స్ అనమాట. ఓకేనా? 2 మార్క్స్ కోసం అన్ని యూనిట్లు చదవాలి. సో యాజ్ వెల్ యాజ్ 1 మార్క్స్ కోసం కూడా అన్ని యూనిట్స్ చదవాలి. 9 యూనిట్లు ఉంటాయి. 9 యూనిట్లు ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అనమాట. 1 మార్క్ అర్థమవుతుందా? 1 మార్క్ సంబంధించి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో 9 మార్కులు అనమాట. సో టోటల్ ఎగ్జామ్ అనేది 85 మార్క్స్కి. చూడండి, 8 మార్క్స్ సంబంధించి ఈ 3 యూనిట్స్ చదవాలి. ఈ యూనిట్స్ చదివితే 8 మార్క్స్ వస్తాయి. ఈ 3 యూనిట్ల నుంచి 8 మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ యూనిట్లో 8 మార్క్స్ చదవాలి. 4 మార్క్స్ కోసం అన్నీ చదవాలి. 12 క్వశ్చన్లు ఇస్తాడు, మీరు అందులో 8 రాయాలి. 4 మార్క్స్ అన్నీ చదవాలి. కానీ ముఖ్యంగా ఈ 3 యూనిట్లు మీరు 4 మార్క్స్ చదువుకుంటే ఈ 3 యూనిట్ల నుంచి మీకు 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు రాయాల్సినవి 8. సో 8లో 6 వచ్చినా చాలు కదా. సో 24 మార్క్స్ వస్తున్నాయి. 2 మార్క్స్ కోసం అన్నీ చదవాలి. ఓకేనా? 2 మార్క్స్ 12 వస్తాడు, 12 18 చేయాలి. సో 1 మార్క్స్ కోసం కూడా అన్నీ చదవాలి. 9 యూనిట్లు ఉంటాయి. 9 యూనిట్లో నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒకటి వస్తుంది అనమాట. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒకటి వస్తుంది, మొత్తం 9 మార్కులు. సో ఎగ్జామ్ అనేది 85 మార్క్స్కి జరుగుతుంది అనమాట మీకు. సో 85 మార్క్స్ చదివినప్పుడు 31 మార్క్స్ లేదా 30 మార్క్స్కి పాస్ అనమాట. సో నేను యూనిట్ వైజ్గా కేటగిరీ వైజ్గా మీకు క్వశ్చన్స్ ఇస్తాను. మీరు కూడా యూనిట్ వైజ్గా కేటగిరీ వైజ్గా చదివితే మీకు ఫ్రీ అవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ 8 మార్క్స్ సంబంధించి 3 యూనిట్స్ ఉంటాయి. 3 యూనిట్స్లో నేను 6 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 6 క్వశ్చన్స్లో మీరు 2 క్వశ్చన్స్ వస్తాయి. సో రోజుకి ఒక యూనిట్ అనమాట. 8 మార్క్స్ సంబంధించి ఫస్ట్ యూనిట్, 8 మార్క్స్ సంబంధించి సెకండ్ యూనిట్, 8 మార్క్స్ సంబంధించి థర్డ్ యూనిట్. సో 8 మార్క్స్ సంబంధించి కేటగిరీ అయిపోయింది. ఇప్పుడు 4 మార్క్స్ రావాలి. 4 మార్క్స్ సంబంధించి అన్ని యూనిట్లో నుంచి 4 మార్క్స్ వస్తాయి. కానీ ఒక్క 3 యూనిట్స్, ఈ 3 యూనిట్స్ మీరు చదువుకుంటే ఈ 3 యూనిట్స్ నుంచి మీకు
6 4 మార్క్స్ వస్తున్నాయి. మీకు 12 4 మార్క్స్ ఇస్తాడు, మీరు 8 రాయాలి. సో ఒక్క ఈ 3 యూనిట్స్ నుంచి మీకు 6 4 మార్క్స్ వస్తాయి అంటే 24 మార్కులు కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా. సో నేను అన్ని ఒక 6 యూనిట్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాను మీకు. ఓకేనా. తర్వాత 2 మార్క్స్ కోసం అన్నీ చదవాలి, తర్వాత 1 మార్క్స్ కోసం కూడా అన్నీ చదవాలి. ఓకేనా. సో మీ కేటగిరీ వైజ్గా యూనిట్ వైజ్గా ఇస్తాను. 8 మార్క్స్ సంబంధించి యూనిట్స్ ఇవి, అందులో క్వశ్చన్స్. 4 మార్క్స్ సంబంధించి యూనిట్స్ ఇవి, అందులో క్వశ్చన్స్. 2 మార్క్స్ సంబంధించి యూనిట్స్ ఇవి, అందులో క్వశ్చన్స్. సో మీరు కూడా అలాగే ప్రిపేర్ అవ్వండి. 8 మార్క్స్ సంబంధించి ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ ఇస్తాను. సో కేటగిరీ 1కి వచ్చేసరికి లాంగ్ ఆన్సర్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 3 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అనమాట. మొత్తం 3 యూనిట్ల నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 యూనిట్లు ఇవే: స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, హైడ్రోకార్బన్స్. సో ఈ 3 యూనిట్ల నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఆ 3 క్వశ్చన్లో మీరు రాయాల్సిన 2 ఇంటూ 8 16 మార్కులు మీకు వస్తాయి. ఓకేనా. అయితే నేను మీకు ఈ 3 యూనిట్లో 6 క్వశ్చన్స్ ఇస్తాను. 6 క్వశ్చన్లో మీకు 2 క్వశ్చన్స్ పక్కా వస్తాయి మీకు, పక్కాగా. చూడండి, ఫస్ట్ యూనిట్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 3 క్వశ్చన్స్లో పక్కా మ్యాండేటరీ యూనిట్లో ఉన్న ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అర్థమవుతుందా? ఈ 3 క్వశ్చన్స్ కానీ మీరు పక్కా నేర్చుకుంటే మీకు ఒక 8 మార్క్స్ పక్కాగా వస్తుంది. సో తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా. సో ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా అంటే ఇంకో 2 మార్క్స్ వస్తున్నాయి, ఇక్కడ 8 మార్క్స్ వస్తున్నాయి. అంతే, మొత్తం 8 మార్క్స్ అయిపోయినాయి. సో మీకు ఎన్ని ఇస్తారు? 3 ఇస్తారు. మిగతా 8 మార్క్స్ క్వశ్చన్, ఇంకో 8 మార్క్స్ క్వశ్చన్ ఇందులో నుంచి ఇస్తారనమాట. సో మీకు ఇక్కడ ట్రిక్ చెప్తాను చూడండి. 3 యూనిట్ల నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, 3 క్వశ్చన్స్. మీరు రాయాల్సినవన్నీ 2 అంటే 2 యూనిట్స్లో క్వశ్చన్స్ రాయాలి. సో అలాంటప్పుడు మీరు ఆ 2 యూనిట్స్ చదువుకుంటే మీకు సేవ్ అవుతుంది టైము. సో ఈ 2 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్గా 6 క్వశ్చన్లు నేర్చుకుంటే మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. ఈ యూనిట్ అనేది చాయిస్ కింద వదిలేయండి. సో ఇక్కడ 3 క్వశ్చన్స్, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటాయి, లేదా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివే బదులు ఈ టైంని 4 మార్క్స్ కోసం, 2 మార్క్స్ కోసం కేటాయించండి. మీకు కొద్దిగా స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని వదిలేయండి. ఈ యూనిట్ని ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. ఈ 6 క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు 16 మార్కులు వస్తాయి. సో 8 మార్క్స్ సెక్షన్ కంప్లీట్. అది మాత్రం సెక్షన్ 4 ఇది. సెక్షన్ 4 అనేది కంప్లీట్ అయిపోయినట్టే. 16 మార్క్స్ 3 ఇస్తే 2 రాయాలి కదా. సో ఈ 2 యూనిట్ల నుంచి 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే 2 క్వశ్చన్స్ రాసినట్టే. సో మీరు ఒక నోట్బుక్ మీద కేటగిరీ వైజ్గా నేను యూనిట్స్ ఇస్తాను, యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను. మీరు కూడా కేటగిరీ వైజ్గా యూనిట్ చదవండి, యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ చదవండి. ఓకేనా. ఫస్ట్ 8కి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ తీసుకోండి. ఎందుకంటే 2 క్వశ్చన్స్ రాస్తే మీకు 16 మార్కులు వస్తున్నాయి. అదే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని రాయాలి? 4 క్వశ్చన్స్ రాయాలి కదా. చూసారా ఎంత ఈజీయో? అందుకు ఫస్ట్ లాంగ్ ఆన్సర్ కేటగిరీ ఇచ్చాను మీకు. సో ఈ లాంగ్ ఆన్సర్లో 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ అనేవి మొత్తం మీకు 4 మార్క్స్ అనేవి 12 క్వశ్చన్లు ఇస్తాడు, మీరు 8 క్వశ్చన్స్ రాయాలి. ఈ 12 క్వశ్చన్స్ కూడా 9 యూనిట్ల నుంచి వస్తాయి, అన్ని యూనిట్లోనే వస్తాయి. బట్ మీకు మాత్రం నేను మోస్ట్ ఇంపార్టెంట్ 6 యూనిట్స్ నుంచి ఇస్తాను క్వశ్చన్స్. ఆ 6 యూనిట్స్ నుంచి మీకు 8 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 8 క్వశ్చన్స్ మీరు రాసుకుంటే 32 మార్క్స్ మీకు వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు 4 మార్క్స్ సెక్షన్స్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు 8 మార్క్స్ కేటగిరీ అయిపోయింది. ఇప్పుడు 4 మార్క్స్ సంబంధించి 4 మార్క్స్ అనేవి 12 క్వశ్చన్లు ఇస్తాడు, మీరు 8 క్వశ్చన్స్ రాయాలి. 8 ఇంటూ 4, సో 8 ఇంటూ 4 32 మార్క్స్ వస్తాయి అనమాట. సో ఈ 8 క్వశ్చన్స్ కూడా 9 యూనిట్స్ నుంచి వస్తాయి అనమాట. 8 క్వశ్చన్స్ కూడా 9 యూనిట్స్, మొత్తం అన్ని యూనిట్ల నుంచి కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ మీకు మాత్రం నేను 6 యూనిట్స్ ఇస్తాను. 6 యూనిట్స్ నుంచే మీకు 8 క్వశ్చన్స్ మీరు రాసేటట్టు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎగ్జామినేషన్ బోర్డు ఏం చేసిందంటే ఈ యూనిట్కి 2 4 మార్క్స్ కేటాయించింది అనమాట. అంటే ఈ యూనిట్ నుంచి 2 4 మార్క్స్ వస్తాయి. మీరు ఈ యూనిట్ నుంచి ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే 2 4 మార్క్స్ పక్కాగా వస్తాయి. 2 కాకపోయినా ఒక 4 మార్క్ పక్కాగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ యూనిట్ నుంచి 2 4 మార్క్స్ వస్తాయి. ఈ 2 4 మార్క్స్లో ఈ 6 క్వశ్చన్ నుంచే వస్తాయి. ఈ 6 క్వశ్చన్స్లో ఇన్ కేస్ మీకు లక్ బాగుంటే మాత్రం 2 క్వశ్చన్స్ వచ్చేస్తాయి, లేదు అంటే మాత్రం ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది, ఒక క్వశ్చన్ మాత్రం పక్కాగా వస్తుంది. సో తర్వాత యూనిట్ థెర్మోడైనమిక్స్ నుంచి కూడా 2 4 మార్క్స్ వస్తాయి. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 2 4 మార్క్స్ మీకు పక్కాగా వస్తాయి. సో ఇక్కడ 2 మొత్తం 4 4 మార్క్స్ అయిపోయినాయి. ఇంకా మీరు 2 రాయాలి. ఇంక 4 ఈ 2 యూనిట్ నుంచి 4 4 మార్క్స్ అయిపోయినాయి. ఇంకా మీరు ఎగ్జామ్స్లో రాయాల్సిన ఇంక ఎన్ని 4 మార్క్స్, ఇంక 4 క్వశ్చన్స్. ఆ 4 క్వశ్చన్స్ సంబంధించి 4 యూనిట్ల నుంచి క్వశ్చన్స్ చేస్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. చూడండి, ఇక్కడ మీకు ఈ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ కేటాయించారు, ఈ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ కేటాయించారు. ఆ 2 క్వశ్చన్స్లో ఈ 6 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. ఇన్ కేస్ 2 రాకపోతే ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. సో
తర్వాత యూనిట్ థెర్మోడైనమిక్స్ నుంచి 4 మార్క్స్ కేటాయించారు ఎగ్జామినేషన్ బోర్డు. అందులో 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో ఓకేనా. సో మీరు కూడా 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు 4 మార్క్స్ అని పెట్టుకొని యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నోట్ చేసుకోండి. మీరు కూడా కేటగిరీ వైజ్గా 8 మార్క్స్ ఫస్ట్ చదవండి 3 యూనిట్స్, తర్వాత 4 మార్క్స్ సంబంధించి 6 యూనిట్స్ చదవండి, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్స్. ఓకేనా. సో ఒక నోట్బుక్ మీద నోట్ చేసుకోండి అందరూ కూడా. చూడండి, తొలి 2 యూనిట్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, సెకండ్ యూనిట్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినా మనకు తొలి 2 యూనిట్లో 4 మార్క్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ యూనిట్ నుంచి కూడా చూడండి, ఈక్విలిబ్రియం నుంచి కూడా 4 మార్క్స్ వస్తున్నాయి. 4 మార్క్స్ అనేవి 5 క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. సో ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మీకు పక్కా వస్తుంది. ఈ 5 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. మన లక్ బాగుంటే రెండో క్వశ్చన్ కూడా వచ్చి ఓకేనా, చెప్పలేం, బట్ ఒక క్వశ్చన్ మాత్రం పక్కా వస్తుంది. సో ఈ యూనిట్ నుంచి 2 మార్క్స్ తొలి 2 యూనిట్స్ ఇచ్చాను, అందులో ఒక యూనిట్ నుంచి 2, ఇంకో యూనిట్ నుంచి 2, మొత్తం 6 క్వశ్చన్స్ అయిపోయినాయి. మీకు 4 మార్క్స్ సంబంధించి 6 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఈ 6 క్వశ్చన్స్లో 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 6 క్వశ్చన్స్లో మీకు 3 వచ్చినా పర్లేదు. సో 3 4 12. సో ఇంకా 5 క్వశ్చన్స్ రాయాలి. మీరు ఆన్సర్ ఇంకా 5 క్వశ్చన్స్ రాయాలి. ఆ 5 క్వశ్చన్స్ సంబంధించి కొన్ని యూనిట్స్ ఇస్తాను. సో ఓకేనా. యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, తొలి ఇచ్చిన 2 యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం 6 క్వశ్చన్స్ అయ్యాయి. సో ఇప్పుడు రిడాక్స్ రియాక్షన్ నుంచి ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది డిఫాల్ట్గా. ఈ 2 క్వశ్చన్లు ఏ క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ లేదు ఇంతవరకు. ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఓకేనా. సో ఒక దగ్గర రాసుకోండి. మొత్తం ఇప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 7 క్వశ్చన్స్ ఇచ్చాను మాకు. మొత్తం మీకు ఎగ్జామినేషన్లో 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 12 క్వశ్చన్లో 7 క్వశ్చన్స్కి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే 4 యూనిట్స్ నుంచి ఇచ్చాను నీకు. 4 యూనిట్స్ నుంచి ఇచ్చాను, ఇంకా 3 యూనిట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా. సో 7 క్వశ్చన్స్లో మీకు 4 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. డిఫాల్ట్గా 4 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. ఈ 7 క్వశ్చన్స్ అంతేంటి, ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఈ యూనిట్లో 2 క్వశ్చన్స్ రావాలి. యాక్చువల్గా ఎగ్జామినేషన్ బోర్డు పెట్టయితే యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ రాయాలి, వస్తాయి. కానీ నేను వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో ముందు ఇచ్చిన 2 యూనిట్లో కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ రావాలి. ఇన్ కేసు 2 క్వశ్చన్స్ రాకపోతే ఒక క్వశ్చన్ మాత్రం పక్కాగా వస్తుంది. సో ఈ 4 యూనిట్ నుంచి 4 క్వశ్చన్లు పక్కాగా వస్తాయి. ఓకేనా. సో నేను మీకు మరొక 4 యూనిట్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 4 యూనిట్లో కూడా 4 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం మీకు 8 మార్క్స్ 12 ఇస్తాడు, 8 రాయాలి. నేను 8 యూనిట్ల నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. 8 క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్లో పక్కాగా వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఒక దగ్గర రాసుకోండి ఈ క్వశ్చన్స్ అన్నీ యూనిట్ వైజ్గా. సో నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తాను ఇప్పుడు. సో ఆల్రెడీ 4 మార్క్స్ సంబంధించి 4 యూనిట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇచ్చాను. 4 యూనిట్స్ నుంచి కూడా మీకు 7 క్వశ్చన్స్ వస్తాయి. 7 క్వశ్చన్స్ రాకపోయినా 4 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి. 4 × 4 16 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 యూనిట్స్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. చూడండి, ఇవి పక్కాగా వచ్చే క్వశ్చన్స్. ఈ 3 యూనిట్లో కూడా ఈ యూనిట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో హైడ్రోబాండ్స్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. సో 7 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాను. 7 యూనిట్స్ నుంచి కూడా మీకు 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 10 క్వశ్చన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 10 క్వశ్చన్స్లో మ్యాక్సిమం మీకు 7 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి. క్వశ్చన్ పేపర్కి సంబంధించి 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 12 క్వశ్చన్లో 10 క్వశ్చన్లకు సంబంధించి మీకు 7 యూనిట్ల నుంచి మీకు క్వశ్చన్స్ ఇచ్చాను. 7 యూనిట్స్ నుంచి కూడా మీకు ఆ 10 క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. సో మీకు 4 మార్క్స్ సంబంధించి 12 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 క్వశ్చన్స్ రాయాలి. మీకు 12 క్వశ్చన్లో 10 క్వశ్చన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 10 క్వశ్చన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదువుకుంటే అందులో 7 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సిన 8, బట్ నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 4 మార్క్స్ నుంచి 7 క్వశ్చన్స్ వస్తాయి. 28 మార్క్స్ మీకు పక్కాగా వస్తాయి. ఓకేనా. సో నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఎక్కడ కూడా మిస్ చేయకుండా చదవండి. చాలామంది స్టూడెంట్స్ తెలివైన వాళ్ళు ఉంటారు. సో మనం ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు కూడా అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెతుకుతారు. సో అలాంటి పిచ్చి పనులు ఏం చేయొద్దు, ఎందుకంటే మీరే లాస్ అవుతారు. ఇచ్చిన ఇంపార్టెన్స్లో మీరు ప్రతిదీ పర్ఫెక్ట్గా చదివితే మీకు 85 మార్క్స్కి మ్యాక్సిమం 60+ స్కోర్ ఈజీగా చేస్తారు. ప్రతి క్వశ్చన్ చదివితే మీరు నేర్చుకుంటే. ఓకేనా. లేదు అనుకుంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు స్టార్టింగ్ 3 యూనిట్స్ నేర్చుకుంటే 3 యూనిట్లు 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ సంబంధించి 3 యూనిట్లు నేర్చుకుంటే మీకు 49 మార్క్స్ వస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో 8 మార్క్స్ కోసం 3 యూనిట్స్ చదవాలి. 4 మార్క్స్ కోసం 9 యూనిట్లు చదవాలి.
కానీ మీరు 3 యూనిట్లు చెప్పాను కదా, 5, 6, 7 నేను స్టార్టింగ్లో రాశాను. ఆ 3 యూనిట్లు చదువుకుంటే మీకు అక్కడే 24 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ 8 మార్క్స్. ఈ 3 యూనిట్లు 1, 2, 3 యూనిట్లు చదువుకుంటే 49 మార్క్స్ వస్తున్నాయి. 8 మార్క్స్ కోసం 3 యూనిట్లు చదువుకుంటే ఇక్కడ 16 మార్కులు వస్తున్నాయి. 4 మార్క్స్ కోసం 3 యూనిట్లు చదువుకుంటే 24 మార్క్స్ వస్తున్నాయి. మొత్తం ఇక్కడే మీకు 40 మార్క్స్ వస్తున్నాయి. అర్థమవుతుందా? ఇది షార్ట్ కట్ ట్రిక్స్ అనమాట. అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం, పాస్ కన్నా ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఇలా చదువుకుంటే. సో ఇప్పుడు థర్డ్ కేటగిరీ 2 మార్క్స్ అనమాట. 2 మార్క్స్ సంబంధించి కూడా ప్రతి యూనిట్ నుంచి కూడా 2 మార్క్స్ వస్తుంది. ప్రతి యూనిట్ నుంచి 2 మార్క్స్ వస్తుంది. నేను కూడా ప్రతి యూనిట్ నుంచి కూడా మీకు 2 మార్క్స్ ఇస్తాను రాసి. సో నీట్గా రాసుకోండి. తర్వాత 1 మార్క్స్ కూడా ఇస్తాను, 1 మార్క్స్ కూడా రాసుకోండి. సో ఫస్ట్ 8 మార్క్స్ సంబంధించి 3 యూనిట్స్ చదవండి. తర్వాత 4 మార్క్స్ సంబంధించి 7 యూనిట్స్ చదవండి. తర్వాత 2 మార్క్స్ కోసం చదవండి. తర్వాత 1 మార్క్స్ కోసం చదవండి. సో ఫస్ట్ పాస్ అవ్వడం కోసం మార్క్స్ చదవండి. ఫస్ట్ 8 మార్క్స్, తర్వాత 4 మార్క్స్. ఆ తర్వాత మీకు టైం ఉంటే నేను ఇంకా మంచి స్కోర్ చేసుకుంటాను అనుకుంటే అప్పుడు 2 మార్క్స్ 1 మార్క్స్ కోసం వెళ్ళండి. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు 2 మార్క్స్ కోసం చేస్తాను, చూడండి, అవి కూడా నోట్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా సో మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. సో అదేవిధంగా మన వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.